అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. ఏంటి అసలు ఇన్ని వివాదాలకు మీరు కేంద్ర బిందువు అవుతున్నా కూడా భక్తులు అంటే మిమ్మల్ని ఇంకా ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళకి ఏమన్నా వ్యాపకిందంత మందు పెట్టేస్తున్నారు. గత 7 సంవత్సరాల కింద ఐ థింక్ 2017లో నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన, అవును 18లో ఇచ్చా, 16లో ఇచ్చా. అవును. వాటిల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటీషియన్స్ కు సంబంధించి చాలా వరకు మీకు గుర్తుందో లేదో రఘురామకృష్ణంరాజు గారు మళ్ళీ 2024లో ఎంపీ కాలేరు అని మీకు చెప్పినా నేను. ఆయన ఎంపీ కాలే, ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన. అలాగా మీతోని ఒక సినిమా హీరోయిన్ జంట విడిపోతారని చెప్పినాను. ఎప్పుడు చెప్పాను? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పా, పెళ్లి కాకముందే చెప్పాను. సో అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పా, 2023లో వస్తుంది అని చెప్పా. ఇలా నేను మీతో మాట్లాడిన దాంట్లో నాకు తెలిసి ఒక 30 నుండి 35 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. అంటే కరెక్ట్ కానివి కూడా ఉన్నాయి, ఉంటాయి. నేను కరెక్ట్ కానిది నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి సీఎం గాల, దానికి నేను ఇంకొకటి కూడా చెప్పిన, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్పా. కానీ ఏమైంది? దీన్ని తొక్కిపెట్టి దీన్ని పైకి తీసుకొచ్చినారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు టార్గెట్ చేసినారు. టార్గెట్ చేసిన వాళ్ళు నన్ను దీన్ని తొక్కిపెట్టారు ఈ విషయాన్ని. ఇది చెప్పాను నేను. ఈ ముగ్గురు కలిస్తే కావాలంటే యూట్యూబ్ లో ఉంటుంది, చూసుకునే ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోవచ్చు. పక్కా ఇది 100% పక్కా. ఈ ముగ్గురు కలిసి బీజేపీ జనసేన టీడీపీ కలిస్తే వైసీపీకి కష్టము, ముగ్గురుగా ఎవరికి విడివిడిగా పోటీ చేసి జగన్ సీఎం అవుతాడని చెప్పినట్టుగా ఉందా? ఆధారం ఉందా? రఘురామకృష్ణంరాజు గారు ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టమా? ఎలా చెప్తారు? జాతకం తెలుసు కాబట్టి. అది ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిది ప్లస్ కూటమిది నాకు అది కూడా మీకు తప్పకుండా అనిపిస్తుంది. నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నేను సీఎం అన్నప్పుడు ఏమైతుంది అంటే ఈయనకి ఎవరు సపోర్ట్ చేయాలి? బీజేపీ ప్లస్ టీడీపీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ బయటకు వస్తుంది. అసలు నిజంగా సహకరిస్తారా లేదా? పక్కకు జగన్ను దించుతారా తుంచుతారా అది వేరే విషయం. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో. అది కరెక్ట్, సంచలనం నమోదవుతుంది. బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా? లోకేష్ బాబు గారు చెప్తారా? ప్లస్ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక ఐ థింక్ దట్ ఈస్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ఇంతకంటే సాక్ష్యం నేను ఇవ్వాలా మీకు? మరి ఎందుకు ఇది మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోయారు? ఎంత ట్రోల్ అయ్యారు. నా దగ్గర నేను చెప్పింది కాలేదు, జరగలేదు కాబట్టి ఇక మీదట నేను మీడియాకు వచ్చేసి రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళ గురించి నేను జ్యోతిష శాస్త్రం చెప్పను, వాళ్ళ జ్యోతిషాలు చెప్పను అని మరి గట్టిగా చెప్పేసి ఇంక ఇప్పట్లో ఎవరికి నేను ఇంటర్వ్యూలోనే గట్టిగా చెప్పారు కదా. ఎందుకు ఆ రోజు ఇది చూపించలేకపోయినారు? ఇప్పుడు ఎందుకు చూపించలేకపోయినా అంటే అవతలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఫేస్బుక్ అకౌంట్లు, సోషల్ మీడియా అకౌంట్లు నా దగ్గర లేవు. ఎవరు వాళ్ళు? అవతలి వాళ్ళు, నన్ను ద్వేషించే వాళ్ళు. ఇందాక మీరు అన్నారు నా మీద కక్ష పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ద్వేషించే వాళ్ళు కావచ్చు. ఒక్కొక్కళ్ళు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 27,000 ఫేస్బుక్ అకౌంట్లు, 25,000 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, యూట్యూబ్ లో జీమెయిల్ అకౌంట్లు ఒక 25,000. మనం ఏదన్నా పెట్టగానే బండ బూతులు తిడుతూ కామెంట్లు పెడతారు. సో అది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళతో పెట్టుకునేటువంటి శక్తి నాకు లేదు. ఎందుకంటే నాకు అంత పిఆర్ టీం లేదు. ఈ రోజు వరకు మీరు ఎక్కడన్నా మీ జీవితంలో నా నేమ్ ప్లేట్ చూసారా? మీరు ఎక్కడన్నా మీకు తెలిసి ఇన్ని రోజులు అవుతుంది నా దగ్గరకు వచ్చి 10 ఏళ్లలో వేణుస్వామి అని బోర్డు నా రూమ్ కన్నా చూసారా? మీరు ఎక్కడన్నా నేను యాడ్ ఇచ్చుకోగా చూసినారా? మరి ఎందుకు పిఆర్ టీం లేదు? ఎవరైనా మీ దగ్గరకు వస్తే వాళ్ళకైనా తినేదాంట్లో మందు పెట్టి పంపిస్తారు. నేను ఒకటే మళ్ళా ఎందుకు అంటే నేను ఒకటే మాట్లాడతా, దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. అంటే ఒక మనిషి జీవితంలో కంఫర్టబుల్ జోన్ అనేది దాటితేనే మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ, నేను ఇంట్లోనే కూర్చొని జ్యోతిష్యం చెప్తున్నా, నన్ను ఎవడు పట్టించుకుంటాడు? నన్ను ఎవడు పట్టించుకోడు కదా. నేను బయటకు వచ్చి జ్యోతిష్యం చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత తిట్టే వాళ్ళు ఉంటారు, కోపగించుకునే వాళ్ళు ఉంటారు, శత్రుత్వం పెంచుకునే వాళ్ళు ఉంటారు, నా మీద కక్ష కట్టే వాళ్ళు ఉంటారు. కానీ నేను చెప్పేది జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ రోజు వేణుస్వామి ఏ లెవెల్లో ఉన్నాడు ఇంత కష్టపడితే అంటే, ఒక వీడియో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తే ఈజీగా ఒక 2 మిలియన్ల నుండి 3 మిలియన్లు చూస్తారు. ఇంతకు ముందు నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని లేదు. నేను ఎవరి గురించి అన్నా పెట్టాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెడితే చాలు, జనాల్లోకి వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే లాస్ట్ 3 సంవత్సరాలు ప్రతిరోజు కనీసం 1 నుండి 3 వీడియోలు యూట్యూబ్ లో నా తమ్మునిలతో పెట్టారు. అంటే మీరు అర్థం చేయండి, 3 ఏళ్ల నుండి అది నాకు ఉన్నటువంటి అసలు ఒక మత్తుకు బానిసలైనట్టుగా వేణుస్వామికి ఇంతమంది భక్తులు ఎందుకు బానిసలు అవుతున్నారు? మీరు చాలా కాస్ట్లీ స్వామి,
పూజలు తీసుకుంటేనే లక్షల నుంచి కోట్ల వరకు పోతాయంట. అలాంటి మిమ్మల్ని వాళ్ళు ఎందుకు అట్లా బానిసలైపోయారు మీకు అంత సక్సెస్ రేటు? ఇప్పుడు దీంట్లో సక్సెస్ రేట్, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే టీవీలో కనిపించేదాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఉదాహరణ, మీరు నా దగ్గరకు ఒక మనిషిని పంపించున్నారు, నేను ఆ మనిషికి చేసినటువంటి రెమెడీ కావచ్చు, చేసినటువంటి పూజల ఫలితము ఆ వ్యక్తిని కాపాడుతుంది. అతను ఇంకో 10 మందికి చెప్తాడు. అంటే నేను అనేది ఏంటంటే డైరెక్ట్గా మౌత్ పబ్లిసిటీ అంటారు. మౌత్ పబ్లిసిటీ ఎక్కువ నాకు. సో ఇది తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే వేణుస్వామిని మనము టీవీలో చూపించినంత మాత్రాన్నో, నెగిటివ్గా వీడియోలు పెట్టినంత మాత్రాన్నో యూట్యూబ్లో వేణుస్వామి లైఫ్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ నేను పూర్తిగా నమ్మేటువంటిది దశమహావిద్యలోని అమ్మవార్లను, బగాలముఖి, రాజశ్యామల, తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుంటా నేను. సో నేను చేయించినటువంటి పూజల ఫలితం అనేటువంటిది, అవుట్కమ్ అనేటువంటిది యజమానులకు లభించింది. ఫెయిల్యూర్ ఉంటుంది. ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది? వాడెవడో అంటాడు, ఎగ్జాంపుల్, వేణుస్వామి నువ్వు 5 లక్షలు తీసుకున్నావు పూజకి, జరగలేదు కాబట్టి రిటర్న్ ఇవ్వాలి అంటే, మా అమ్మగారిని ఈ నెల 3వ తేదీ నాడు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసేటప్పటికి ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పెడితే రాత్రి 12 గంటల వరకు, అంటే సుమారు 10 అవర్స్కి 1,80,000 వేసినారు బిల్లు. అన్నీ మూసుకొని డబ్బులు కట్టి తీసుకొని వచ్చిన బయటికి. ఆమె తెలుసు ఆమె ప్రాణంతో లేదని. కారణం ఏంటంటే టైం మంచిది కాదు, నాకు ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి అందుబాటులో లేదని వెంటిలేటర్ మీద పెట్టి ఆమెను నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు ఉంచి 9 o'clock నేను బయటికి తీసుకొని వచ్చి దహన కార్యక్రమాలు నిర్వహించాను. సో ఇలా ఎంతమంది డెడ్ బాడీలతోని హాస్పిటల్స్ ఆడుకోవట్లేదు. మీ అమ్మగారు హాస్పిటల్ చూడలేదా మీరు? మా అమ్మగారు ఆల్రెడీ మా అమ్మగారి కోసమే ఆ రూమ్ కట్టించాను. అమ్మవారి కార్యక్రమాలు చేయించడానికి 6 months కింద కట్టించాను. ఇది తను చనిపోతుంది అని చెప్పి కట్టించాను. ఇది 2016లో తనకు ప్రాణగండం ఉండింది. 2016లో ఉన్నప్పుడు తనను తీసుకెళ్లి తిరునల్లారులో పూజలు చేయించి తీసుకొచ్చా. ఫిక్స్ అయ్యా ఇంకా ఒక 8 years ఉంటుంది అని. కానీ మా ఇంట్లో ఉన్నటువంటి ఆమె కుమారులం ఎవరైతే ఉన్నామో ఆ కుమారుల వల్ల, ఆమె కుమారుల జాతకాల వల్ల మా ఇంట్లో ఆమె కుమారుల్లో ఒకళ్ళది అష్టమ శని, ఒకళ్ళది ఏలినాటి శని. సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఆమె ఈ సంవత్సరము 2025 మార్చి 29 లోపు చనిపోతారని ఫిక్స్ అయినా నేను. ఫిక్స్ అయినా. కానీ నేను అనుకున్న దానికంటే ఒక 5 నెలలు ముందు జరిగింది ఇన్సిడెంట్. ఆమె కార్యక్రమాలు జరగడానికి ముందే కట్టించా నేను. మా ఆవిడ నాతో గొడవ పెట్టుకుంది, మీరు ఎందుకు అంత పిచ్చిగా చేస్తున్నారు, బిహేవ్ చేస్తున్నారు అంటే, లేదు తను కోరిక కదా అక్కడ కార్యక్రమాలు చేయమని చెప్పింది కాబట్టి మనం అది కట్టిద్దాము, దాంట్లోనే కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి దాంట్లో కార్యక్రమాలు చేయించడానికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే కార్యక్రమాలు చేయించాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే హాస్పిటల్కి డెడ్ బాడీలతోని వ్యాపారం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, బతకడం తెలిసి డెడ్ బాడీలతో వ్యాపారం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, పేషెంట్తో వ్యాపారం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, IVFలతో వ్యాపారం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, పిల్లలు పుట్టకున్న ఒక్కొక్క IVFకు 4 లక్షలు ఛార్జ్ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి. సో సమాజంలో ఎన్నో రకాల నడుస్తున్నాయి. వీళ్ళందరికీ డబ్బులు ఖర్చు తక్కువ, కానీ మాకు డబ్బులు ఖర్చు ఎక్కువ. ఉదాహరణ, నేను 5 లక్షలు తీసుకుంటే 4 నుండి 4.5 లక్షలు నేను పూజకే ఖర్చు పెట్టాలా, స్వాములకి ఇవ్వాలా, కామాఖ్యకి తీసుకుపోతే కామాఖ్యలో ఖర్చు పెట్టాలా. ఎంత మూర్ఖం అంటే, ఎందుకు ఇస్తాం డబ్బులు? అవన్నీ కూడా మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఇచ్చే డబ్బులే కదా. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టంతో వస్తున్నారు. మనమే రాని కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.